10 ఏళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికే మేం అల్లాటప్పాగా రాలేదన్నారు సీఎం. కాంగ్రెస్ కార్యకర్తల అండతో కుర్చీపై కూర్చున్నాం, మమ్మల్ని ఎవరూ కదపలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కరు కూడా ఒక్క పైసా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడంట. ఇక కేడీ అయితే దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు. చివరికి ఏమైండు? బొందలకు పోయిండు. వాళ్ళు 10 ఏళ్ళ గాడిదలను కాసి ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 10 ఏళ్ళ వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజా పాలన అందిస్తాం.